హైదరాబాద్ గోషామహల్లో మరోసారి చాక్నావాడికి నాల కుంగింది. దార్సలాం నుంచి చాక్నావాడికి వెళ్లే రోడ్డులో ప్లైవుడ్ దుకాణాల ముందు తెల్లవారుజామున సీవరేజ్ పెద్ద నాల కుంగిపోయింది. ఒకవైపు గతంలో కుంగిన నాలా పనులు కొనసాగుతుండగా మరోవైపు పక్కనే ఉన్న మరో నాల కుంగడంతో క్రషర్ లారీ నాలాకు దిగిపోయింది. ఇక ప్రమాదంలో లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. నాలా చాలా పాతది కావడంతో ఇప్పటికీ నాలా 3 సార్లు కుంగినట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే నాలాను పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఈ నాలా ఇరిగిపోయినప్పుడే మేము స్థానికంగా ఉన్న ఈ మహేందర్ గారికి గారికి అలాగే డిప్యూటీ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేసినాం. సార్, ఈ నాలా పరిస్థితి బాగలేదు, ఈ నాలాని త్వరగా మీరు పూర్తి చేయాలి అని చెప్పినాము. అయితే వాళ్ళు ఈ నాలా మటుకు మొత్తం ఒక 800 to 900 మీటర్స్ దూరం ఉంది ఇది. కానీ గవర్నమెంట్ మటుకు ఒక 50% కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది, ఇంకా 50% ఇవ్వలేదు. అంతలోపే ఇవాళ చూడండి, ఒక హెవీ బండి కుంగిపోయి ఇలా పడిపోయింది. ఇలాంటి పరిస్థితి రేపు రాబోయే కాలంలో ముందున్న రోడ్డు కూడా వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. మీరు సగం పనులు చేసి ఓన్ పానాలు తీస్తారు. ప్రజలు నడిచే రోడ్డు ఇది. రేపు పొద్దున ఇదే స్కూల్ బస్సో లేకుంటే ఆటోనో లేక కారో ఎవరో చనిపోతే స్పందిస్తారా అని నేను ఈ కానీ అలాగే డిప్యూటీ కమిషనర్ గారిని అడుగుతున్నా. మీరు ఎందుకు మొత్తం ఆర్డర్ ఇవ్వలే? సగం వర్కే మీరు ఎందుకు ఇచ్చారు? ఇంకా సగం అట్లనే పెండింగ్ ఉంది. ఎన్నో రోజుల నుంచి స్థానిక ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. అయినా మీరు దీన్ని